హయగ్రీవ వృత్తాంతం. మహామునులారా, సావధానంగా వినండి. పరమ తేజస్వి దేవదేవుడు అయిన విష్ణుమూర్తి జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన చెబుతున్నాను. ఒకానొకప్పుడు జనార్దనుడు 10,000 సంవత్సరాల పాటు రాక్షసులతో భయంకరంగా మహాయుద్ధం చేసి బాగా అలసిపోయాడు. ఎక్కుపెట్టి ఉన్న ధనస్సును అలాగే ఒక సమతల ప్రదేశంలో నేలకు ఆంచి, పైకణకు గడ్డం ఆంచి, శరీర భాగమంతా ధనుస్సుపై మోపి అలా నిలబడే విశ్రమించాడు. అలసటనో దైవయోగమో చటుక్కున నిద్ర పట్టేసింది. గాఢ నిద్ర పట్టేసింది. చాలా కాలం గడిచిపోయింది. అంతలోకి ఏదో యజ్ఞం చేయాలని తలపెట్టిన దేవతలు బ్రహ్మను శివుణ్ణు తీసుకొని విష్ణులోకానికి వెళ్ళారు. యజ్ఞ ప్రభువు కదా విష్ణుమూర్తి, ఇది దేవకార్యార్థం చేస్తున్న యజ్ఞమాయే, అందుచేత జగన్నాథుడు అనుమతి తీసుకొని ప్రారంభిద్దామని వారి ఆకాంక్ష. తీరా అక్కడికి వెళితే విష్ణులోకంలో విష్ణుమూర్తి కనపడలేదు. దివ్య దృష్టిలో చూశారు. యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న రణరంగంలో ధనస్సు మీద నిలబడి నిద్రపోతున్న విష్ణుమూర్తి కనిపించాడు. అంతే, అందరూ ఒక ఉదుటున అక్కడికి చేరుకున్నారు. అలికిడి అయిన విష్ణుమూర్తి లేవలేదు. నిద్ర లేపడం ఎలాగా? ఉపాయం ఆలోచించండి అన్నాడు దేవేంద్రుడు. నిద్రాభంగం చేయకూడదు, మహాపాపం. అలాగని ఈ యజ్ఞాన్ని ఆపము లేను. ఏం చేయాలి అని ఒక సందేహంలో పడ్డారు. అప్పుడు బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టింది. ఒక చెదల పురుగుని సృష్టించాడు. వింటినారిని భక్షించమన్నాడు. అప్పుడు ధనస్సు జారిపడుతుంది. దేవదేవుడైన విష్ణుమూర్తి నిద్రలేస్తాడు. దేవకార్యం నెరవేరుతుంది అని పథకం చెప్పాడు. అందరూ దానికి అంగీకరించారు. కానీ ఆ చెదల పురుగుకి ఒక సందేహం కలిగింది. ఓ బ్రహ్మదేవ, జగద్గురువు అయిన ఈ రమాపతికి నిద్రభంగం చేయమంటావా? ఎలా చేయను? నిద్రాభంగం, కథాభంగం, దాంపత్య భేదనం, తల్లి బిడ్డలను వేరు చేయడం, ఇలాంటివన్నీ బ్రహ్మహత్యతో సమానమైన మహాపాపాలు కదా. పోని ఇంత పాపానికి ఒడిగడితే నాకు జరిగేది ఏమిటి? వింటినారిని తింటే నాకు దక్కే ఫలం ఏమిటి? సర్వపాపాలకు స్వార్థమే కదా మూలము. భక్షణం నా స్వార్థమే, ఫలం మాట ఏమిటి? చెదలపురుగు ఇలా ప్రశ్నించగా దేవదేవుడు సమాధానం చెప్పాడు. ఓ చెదలపురుగా, నీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాము. హోమకుండాలలో హవిస్సులు వేల్చేటప్పుడు అటు ఇటు చెదిరిపడే భాగాలు ఇక నుంచి నీవే. పద, త్వరగా విష్ణుమూర్తిని నిద్రలేపు, దేవకార్యం నెరవేర్చు అని ఒప్పించాడు. ఇక ఆ చెదలపురుగు బ్రహ్మదేవుడి మాట విని వెళ్ళింది. నేలపై ఆని ఉన్న ధనరంగం దగ్గర నారిని చట్టుక్కున కొరికింది. ఒక పెట్టున ధనస్సు ఎగిసిపడింది. భీకర శబ్దం కలిగింది. దేవతలంతా భయపడ్డారు. బ్రహ్మాండమంతా సంక్షోభించింది. భూమి కంపించింది. సముద్రాలు జల్లుమన్నాయి. తిమింగలాలు వణుకు పుట్టింది. పర్వతాలు క్రక్కుదిల్లాయి. ఆ మంగళ సూచకంగా ఉల్కాపాతాలు, మహోత్పాతాలు జరిగాయి. హఠాత్తుగా సూర్యుడు అస్తమించాడు. చీకట్లు దట్టంగా వ్యాపించాయి. ఏమి జరుగుతుందో తెలియక దేవతలంతా కలవరపడిపోయారు. తాపసులారా, ధనస్సు పైకొనకు ఆంచి ఉన్న శిరస్సు, దేవదేవుడు శిరస్సు, కుండలమండితమైన శిరస్సు త్రుటిలో తెగి ఎటో ఎగిరి ఎక్కడికో పడిపోయింది. కొంతసేపటికి చీకట్లు విడిపోయాయి. బీభత్సం శాంతించింది. శిరస్సు లేని మొండం కనిపించింది. దేవతలంతా బావురమన్నారు, భయపడ్డారు. జగన్నాయక, నువ్వు దేవాది దేవుడివి, సనాతుడివి. ఏమిటి ఈ దారుణం? ఏమిటి ఈ మాయ? నీ శిరస్సును ఎవరు ఖండించారు? ఏమైపోయింది? నువ్వు అచ్ఛేద్యుడివే కదా. అలాంటిది నీకు శిరస్సు విరిగిపోవడమా? నువ్వే ఇలా అయిపోతే మరింక దేవతలలో మిగిలేది ఎవరు? అంతా మరణిస్తారా? నీ పట్ల మాకున్న ప్రేమ, గౌరవం, ఆధారం ఏమైపోయాయి? స్వార్థం ఆవరించి నిన్ను పోగొట్టుకున్నాము అని ఏడుస్తూ ఉన్నారు దేవతలంతా. మేము తలపెట్టిన యజ్ఞానికి ఇది యక్షులో రాక్షసులో కల్పించిన విఘ్నం కానే కాదు. మాకు మేమే చేసుకున్న స్వయంకృతం. ఎవరిని నిందిస్తాము? అందరం పరాధీనులమే. ఏం చేస్తాము? ఎక్కడికి పోతాము అని దేవతలంతా బాధపడుతూ ఉన్నారు.
ఇది సాత్వికమాయ అందామా, రాజసమాయ అందామా, లేక తాపసమాయ అందామా, ఏమి అనాలో కూడా తెలియట్లేదు అని బాధపడుతూ ఉన్నారు. అన్నీ మాయలకు ఆధిపతివి, నువ్వే ఈ జగన్నాథుడివి, నీ శిరస్సు ఎగిరిపోయింది అంటే మేము ఏమనాలి? ఇలా దిక్కుతోచక డీలాపడి విలిపిస్తున్న బ్రహ్మ, శివుడు మొదలైన దేవతల పరిస్థితిని గమనించిన బృహస్పతి దేవగురువు కదా, పైగా వేదాంతం వంటబట్టినవాడు, నెమ్మదిగా దేవతలను ఓదారుస్తూ ప్రసంగించాడు. మహానుభావులారా, ధైర్యం తెచ్చుకోండి, ఎంత దుఃఖించి ఏమి లాభం, రవ్వంత తేరుకోండి. దేవతలే ఇంత బెంబేల పడిపోతే ఎలాగా? ఉపాయం ఆలోచించండి, బుద్ధికి పని చెప్పండి. దైవబలము పురుషాకరము రెండూ సమానమే. ఇప్పటికీ కర్తవ్యం ఉపాయమే. ఒక్కొక్కప్పుడు కాదు, అన్ని వేళలా అన్ని విధాల దైవం కంటే ఉపాయమే ఫలిస్తుంది. బృహస్పతి ఇలా అనేసరికి ఇంద్రుడికి ఉక్రోషం వచ్చింది. దేవగురువో ఎందుకు వచ్చిన పౌరుషమయ్యా? అది వట్టి అనర్థకం. దైవమే గొప్పది, దాని శక్తికి తిరుగులేదు. లేకపోతే ఏమిటి ఈ దారుణం? దేవతలు, దేవతానాయకులు అందరం కళ్ళు అప్పగించి చూస్తుండగానే విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోయింది. అప్పటికి బ్రహ్మదేవుడు తేరుకున్నాడు. వేదాంత ధోరణిలో ప్రసంగించాడు. దేవేంద్ర, శుభం కాని అశుభం కాని కాలం తెచ్చిపెట్టిన దాన్ని అనుభవించవలసిందే. దైవ ఘటనలకు తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. దేహం ధరించాక సుఖదుఖాలు తప్పవు. నా సంగతే చూడు. ఒకప్పుడు ఈ శివుడు నా శిరస్సును ఖండించాడు కదా, ఈ శివుడి శాపం వల్ల లింగాపాతం జరిగింది కదా. అలాగే ఇప్పుడు హరి శిరస్సు ఏ సముద్రంలోనో పడిపోయింది. అంతా కాలమహిమ. ఈ విషయము ఇంతే కదా. సాక్షాత్తు దేవేంద్రుడివి నువ్వు, సచీపతివి. మరి నీకు శరీరం అంతటా పొడలు రాలేదా? స్వర్ణ సింహాసనం నుంచి ఎన్నిసార్లు భ్రష్టుడివి కాలేదు? అక్కడ ఇక్కడ తలదాచుకున్నావు కదా. ఎంతటి వాడికైనా కష్టాలు రాకపోతాయా? అనుభవించక తప్పదు. ఎవడూ తప్పించలేడు కూడా. అందుచేత అతిగా దుఃఖించక ఉపాయం ఆలోచించండి. సనాతని అయిన ఆ మహామాయను, మహావిద్యను, మహాదేవిని ధ్యానించండి. ఆ పరాశక్తి, ఆ నిర్గుణ, ఆ ప్రకృతి మనకు దారి చూపుతుంది. ఆవిడ బ్రహ్మ విద్య, సర్వలోక జనని. ఆ ముల్లోకాలను, చరాచర జగత్తు అంతటా ఆమె వ్యాపించి ఉంది. ఈ ఉపదేశానికి దేవతలంతా సమ్మతించారు. దేవీస్తవం ఆరంభించారు. బ్రహ్మదేవుడి 4 ముఖాల నుంచి వేదాలు మాతృసూక్తం ఆలపించాయి. హే దేవి మహామాయ నమో నమః. నువ్వు విశ్వోత్పవి, కారణకారణవి, శుభప్రదము, నిర్గుణము, సర్వభూతేశ్వరివి, జగన్మాతవు. శంకరుడంతటి వాడివి, కోరికలు తీర్చేదానవు. ప్రాణకోటికంతటికి ప్రాణం నువ్వే, జీవకోటికంతటికి ఆధార భూమివి నువ్వే. తెలివి, కలిమి, వెలుగు, ఓరిమి, శాంతి, శ్రద్ధ, మేధ, ధైర్యము, స్మృతి అన్నీ నువ్వే. ఉద్గీతంలో అర్ధమాత్రవు నువ్వే. గాయత్రివి నువ్వే. జయ, విజయ, ధాత్రి, లజ్జ, కీర్తి, స్పృహ, దయ అన్నీ నీవే. ముల్లోకాలను సంవిధానపరచగలిగిన దయామయివి, సర్వజననివి, లోకహితకారిణివి, వరేణ్యవు, వాగ్విజవు, భవబంధ వాసినివి. నమోస్తుతే నమో నమః. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు అందరూ నీ సృష్టి స్థావర జంగము జగత్తులో నువ్వే ముఖ్యాతి ముఖ్యవు. సకల భువనాలను తయారు చేయాలి అని నీకు అనిపించినప్పుడు త్రిమూర్తులను సృష్టిస్తూ ఉంటావు. వారితో సృష్టి, స్థితి, లయ కార్యక్రమాలన్నీ జరిపిస్తూ ఉంటావు. నీకు మాత్రం ఈ సంసార స్పర్ధ రవ్వంతైనా ఉండదు. నీ రూప విభావాన్ని, నీ నామ సంఖ్యను గాని తెలుసుకున్నవాడు, తెలియజెప్పినవాడు ఈ ముల్లోకాలలో ఒక్కడు కూడా లేదు. మామూలుగా చిన్న నీటి గుంటనే దాటలేనివాడు మహాసముద్రాన్ని ఈదగలడా? హే జగజ్జనని, మానవుల్లోనే కాదు దేవతల్లో కూడా నీ అంత విభణం తెలిసిన వారు ఒక్కరూ లేరు. నువ్వు అద్వితీయవు. వంటి చేతిలో ఈ సకల మిథ్య విశ్వాన్ని సృష్టిస్తావు. దీనికి వేదవాక్యులే ప్రమాణం. ఇంత సృష్టి చేసి నువ్వు నిరీహంగా ఉంటావా? నీ చిత్ర విచిత్రాలకే కదా ఇదంతా కారణం. అమ్మ, విష్ణుమూర్తి శిరస్సు తెగిపడిందని నీకు తెలియదా? తెలిసి ఈ తాత్సరం ఏమిటి తల్లి? అతడు నీ పాద సేవకుడు కదా. మహాపాపం ఏమైనా చేశాడా? అది నీ పాద సేవల కంటే
బలీయం అయ్యిందా? లేకపోతే కన్న తల్లివి ఇంత ఉపేక్షిస్తావా? దేవతలకు ఎంత విషమ పరిస్థితి దాపరించింది. విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోవడం ఏమిటి? ఎంత ఆశ్చర్యం! బహుశా సకల దేవతలు చేసిన దోషాలు విష్ణుమూర్తిని కొట్టి ఉంటాయా? అందరి పాపాలను అతడి నెత్తిన పెట్టి ఉంటావా? లేదా మధుకైటంబులతో 1000 సంవత్సరాలు సాగిన యుద్ధంలో నా అంతట నేనే జయించానని విష్ణుమూర్తి ఏమైనా గర్వించాడా తల్లి? అందుకు శిక్ష ఈ విధంగా వేశావా? నీ భావం ఏమిటో అంతుపట్టడం లేదు. ఒకవేళ సమరంలో ఓడినా రాక్షసులు తీవ్రంగా తపస్సు చేసి నిన్ను మెప్పించి ఇటువంటి పని ఏమైనా చేపించారా? అది కాకపోతే క్షీర సముద్రరాజతైన లక్ష్మీదేవి మీద నీకు కోపం వచ్చిందా? భర్తృహీనుని చేసి వినోదిస్తున్నావా? అమ్మ, నీ అంశతో జన్మించాడు విష్ణుమూర్తి. అతడు ఏమైనా అపరాధాలు చేసి ఉంటే క్షమించవమ్మా. అతన్ని త్వరగా జీవింపచేయి, మమ్మల్ని ఆనందింపచేయి. ఈ దేవతలంతా నిరంతరం నీకు మొక్కుతూనే ఉంటారు. నీకు పరమభక్తులు. నీ ఆజ్ఞలలో పనులను నెరవేర్చడంతో అతి ముఖ్యులు, సమర్థులు. ఇప్పుడు ఇలా శోకార్ణవంలో మునిగిపోయారు. త్వరగా వీళ్ళని తెరింపచేయి. విష్ణుమూర్తిని బ్రతికించు. అతడి శిరస్సు ఎక్కడ పడిందో తెలియదు. నీవు తప్ప మరొక దిక్కు లేదు, మరొక ఉపాయమూ లేదు. అమృతంలాగా జగత్తుకు నీవే జీవన ప్రదాతవి. వేదాలు స్వయంగా చేసిన ఈ ప్రస్తుతికి మహేశ్వరి ప్రసన్నురాలు అయ్యింది. కనిపించకుండా ఆకాశవాణిలా వినిపించింది. చెవులకు ఇంపైన శబ్దంతో ఆనందకరంగా శుభప్రదంగా మాట్లాడింది. దేవతలారా, దేవదేనువులారా, చింతించకండి. వేదస్థుతితో నేను సంతృష్టి చెందాను, కుదుటపడింది. ఈ స్థుతిని ఇటుపైన ఎవరు చేసినా, చదివినా, విన్నా వారి కోరికలు తీరుతాయి. వేదాలు చేసిన స్తోత్రం అంటే వేదార్థులమే కదా. సరే, విష్ణుమూర్తి శిరస్సు అలా అయిపోవడానికి కారణం ఉంది. ఈ ప్రపంచంలో ఏ కారణంగానూ ఏ పని జరగదు. ఈ విష్ణుమూర్తి ఒక రోజున తన ప్రియ భార్య లక్ష్మీదేవి సుందరవదనాన్ని చూస్తూ అదోలా నవ్వాడు. ఎందుకబ్బా అనుకుంది లక్ష్మీదేవి. నా ముఖం వికృతంగా కనిపించిందా? లేకపోతే ఉత్తినే ఎందుకలా నవ్వుతాడు? కాదులే, ఎవతినో నాకు సవతిని చేసి ఉంటాడు, అందుకే ఈ వంకర నవ్వుతున్నావు అని ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది. మనసులో కోపం బగ్గుమంది. తామసి శక్తి ఆమెలో ప్రవేశించింది. ఇది భవిష్యత్తులో దేవకార్యం కోసమే. పట్టరాని ఆ కోపంలో భర్తను శపించింది. నీ శిరస్సు పడిపోవు కాక అనేసింది. ఆ క్షణాన కాలమొగం అటువంటిది. తన సుఖమే మర్చిపోయింది. వైధవ్యం కన్నా సపత్ని దుఃఖం ఎక్కువ అనుకుంది. స్త్రీ స్వభావం అలాంటిది కదా. ఆ శాపం ఇప్పుడు కార్యరూపం ధరించింది. శిరస్సు వెళ్ళి ఉప్పు సముద్రంలో పడిపోయింది. అయినా పర్వాలేదు, ఇప్పుడే సౌరిని బ్రతికిస్తాను. సురసతముల్లారా, మీరు తలపెట్టిన మహాకార్యం నెరవేరుతుంది, సందేహం లేదు. ఈ సంఘటనకు మరొక చిన్న కారణం కూడా ఉంది. అది చెబుతాను, వినండి. ఒకప్పుడు హయగ్రీవుడనే రాక్షస మహావీరుడు సరస్వతీ నదీ తీరంలో పరమ దారుణంగా తపస్సు చేశాడు. మాయా బీజాత్మకమైన హ్రీం అనే ఏకాక్షర మంత్రాన్ని ఘోర నిష్ఠతో జపించాడు. అప్పుడు తామస రూపంతో దర్శనం అనుగ్రహించాను. ఏ రూపాన్ని ధ్యానించాడో అదే రూపంలో సింహవాహనంపై కనిపించాను. వరం కోరుకోమన్నాను. నా రూపాన్ని చూసి అతడు కన్నులు ప్రేమతో విప్పారాయి. నమస్కరించి ప్రదక్షిణం చేశాడు. ఆనంద బాష్పాలలో దొప్పదోగుతూ అద్భుతంగా స్తుతించాడు. హే జగదీశ్వరి, పంచభూతాలు నువ్వే, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ నువ్వే అంటూ స్తుతించాడు. నాకు మరీ సంతోషం కలిగింది. హయగ్రీవ, నీ తపస్సుకి, నీ స్తోత్రానికి సంతసించాను. నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాను. అప్పుడు ఆ హయగ్రీవుడు, మాత, నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు. నేను యోగిగా, సురాసురులకు అజేయుడిగా, అమరుడిగా ఉండిపోవాలని అనుగ్రహించు. హయపదన, ఇది అసంభవం. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు తిరిగి పుట్టక తప్పదు. ఇది లోకంలో స్థిరపడిన మర్యాద. దీనికి భిన్నంగా నువ్వు అమరుడువు ఎలా అవుతావో కుదరదు అని చెప్పాను. కాబట్టి రాక్షసోత్తమ, మరణం తప్పదు అనే మాటను నిశ్చయంగా మనసులో పెట్టుకొని బాగా ఆలోచించి నీ ఇష్టం ఏ వరమైనా కోరుకో అని చెప్పాను. సరే, అయితే జగదాంబిక, హయగ్రీవుడికి చేతిలో తప్ప మరింక ఎవరి చేతిలోనూ నాకు మృత్యు ఉండకూడదు. ఈ వరం ప్రసాదించు.
రాక్షస మహావీర తదాస్తు, ఇంకా ఇంటికి వెళ్ళు, సుఖంగా రాజ్యం పరిపాలించుకో. హయగ్రీవుడి చేతిలో తప్ప మరింక ఎవరి చేతిలోనూ నీకు చావు లేదు. ఇలా వరం ఇచ్చిన నేను అంతర్ధానం చెందాను. ఆ హయవదన రాక్షసుడి పట్టరాని ఆనందంతో ఇంటికి వెళ్ళి ఇక అక్కడి నుంచి వేదాలను, వేద విధులను, మునులను దారుణంగా హింసించడం మొదలుపెట్టాడు. ఆ దుష్టిని సంహరించగలిగిన వాడు ఈ భువనత్రయాలలో లేడు. అందుచేత ఓ దేవతలారా, ఒక అందమైన గుర్రపు తలను తీసుకురండి, దాన్ని విష్ణుమూర్తి మొండానికి నేర్పుగా అతికించండి. అప్పుడు ఆ హయగ్రీవ భగవంతుడు ఆ రాక్షసుణ్ణి సంహరిస్తాడు. ఇది దేవకార్యం. ఆ శరీరవాణిగా జగన్మాత చేసిన ఈ ఉపదేశాన్ని దేవతలంతా విన్నారు. దేవశిల్పిని వేడుకున్నారు. అతడు దగ్గరలో ఉన్న గుర్రపు తలను వెంటనే ఖడ్గంతో ఖండించాడు. ఆలస్యం లేకుండా విష్ణుమూర్తి శరీరానికి కలిపాడు. హయగ్రీవ భగవంతుడు ఆవిర్భవించాడు. అది మహామాయ ప్రసాదం. అటుపైని కొంతకాలానికి ఆ రాక్షసుణ్ణి మట్టుపెట్టాడు. సూతుడు చెప్పిన ఈ హయగ్రీవ వృత్తాంతాన్ని శ్రద్ధగా విన్న సౌనకాది మహామునులు కుతూహలంగా మరింత పెరిగింది. మహాసముద్రంలో మధుకటంబులతో సౌరి జరిపిన 5,000 సంవత్సరాల యుద్ధాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నారు. సవినీయంగా అడిగారు, అసలు ఆ దానవులిద్దరూ ప్రళయ సముద్రంలో ఎందుకు జన్మించారు? దేవతలకు కూడా దుర్జయులు అన్నావు. వారిని విష్ణుమూర్తి ఎలా సంహరించాడు? ఈ అద్భుత గాథను సవిస్తరంగా వినాలి అనుకుంటున్నాను. నువ్వు బహుశ్రతుడివి, మంచి వక్తువు కాబట్టి దయచేసి వివరంగా చెప్పు. దైవికంగా నువ్వు మాకు కలిశావు. మూర్ఖుడితో సంయోగం విషం కంటే భయంకరం. నీ వంటి విఘ్నుడితో కలయిక అమృతంతో సమానం. నీ వంటి వారు చెప్పే విలువైన విషయాలను వినడమే ఒక గొప్ప వరం. అదే మానవుడి విశిష్టత. పశువులు చూడు, తింటున్నాయి, తిరుగుతున్నాయి, శారీరకంగా సుఖం అనుభవిస్తున్నాయి. వాటికి సత్సజ్ఞానం లేదు, వివేకం లేదు, మోక్షశక్తి లేదు. పురాణ శ్రవణం లేకపోతే, నీ వంటి వాళ్ళను వినకపోతే మనిషి కూడా జంతువుల్లో కూడా లేడి జింక మొదలైన వాటికి వినడం తెలుసు. సంగీతానికి పరవశించిపోతాయి. పాములు సంగీతం తెలిసింది కాదు. మనకున్న జ్ఞానేంద్రియాలంటే చెవి, కన్ను శుభప్రదమైనవి. వినడం వల్లే వస్తు విజ్ఞానం కలుగుతుంది. చూడటం వల్లే మనసు రంజిస్తుంది. ఈ వినకడి కూడా సాత్విక, తామస, రాజస భేదాలతో 3 విధాలని పెద్దలు చెబుతున్నారు. వేద శాస్త్రములతో వినడం సాత్విక శ్రవణం, సాహిత్యాన్ని వినడం రాజసం, యుద్ధ వార్తలు, ఇతరుల దోషాలు వినడం తామసం. అంతేకాదు మిత్రమా, ఈ సాత్విక శ్రవణంలో ఉత్తమ, మధ్యమ, అధమ భేదాలున్నాయి. మోక్ష ఫలాన్ని అందించే విషయాలను వినడం ఉత్తమం. స్వర్గాన్ని ఇచ్చే వాటిని వినడం మధ్యమం. భోగఫలాన్ని సమకూర్చే అంశాలను చెవిని పెట్టడం అధమం. అలాగే సాహిత్యము 3 విధాలు. ధర్మపత్తి వృత్తాంత రూపమైన సాహిత్యం వినడం వల్ల ఉత్తమం జరుగుతుంది. వేశ్య వృత్తాంతాలను చెవికెక్కించుకోవడం వల్ల మధ్యమం జరుగుతుంది. అక్రమ సంబంధాలు, కథలు అలగించడం వల్ల అధమం. తామస శ్రవణంలోనూ ఈ భేదాలున్నాయి. ధర్మ సంస్థాప కోసం దుష్టులను, పాపాత్ములను సంహరించే యుద్ధగాథాలు వినడం ఉత్తమోత్తమం. కౌరవ పాండవుల్లాగా ఏదో ఒక విద్వేషంతో ఒకరిని ఒకరు చంపుకునే చరితను చెవిని పెట్టడం మధ్యమం. అకారణ కలహాలకు, నిర్నిమిత వివిధాలకు చెవులప్పించడం అధమం. కాబట్టి ఓ మహామతి, సూత మహర్షి, పాపాలను పోగొట్టి పుణ్యాలను సమకూర్చి శ్రోతులను బుద్ధిమంతులుగా చేసేది పురాణ శ్రవణమే. వ్యాస మహర్షి నుంచి నువ్వు తెలుసుకున్న ఈ మధుకటేప వృత్తాంతాన్ని మాకు వినిపించు. దుష్ట శిక్షణ కోసం జరిగిన యుద్ధం కనుక దీని వినడం ఉత్తమమే. సౌనకుడు ఇలా అడిగేసరికి సూతుడికి తనువంతా పులికించింది. ఆనందంతో కన్నులు చేమర్చాయి. సౌనకాది మహామునులారా, ఇంకా వినాలి అనుకుంటున్నారు కనుక మీరంతా ధన్యులు. ఇంకా చెప్పాలి అనుకుంటున్నాను కనుక నేను ధన్యుణ్ణి. సరే, ఇక మధుకైటంబుల కథ చెబుతాను. ఏకాగ్ర చింతనతో